ప్రమాదాలు జరుగుతాయి. పోయేది మా ప్రాణాలేగా. మీరెవరు ప్రశ్నించడానికి? చస్తే చస్తాం, కానీ హెల్మెట్ ధరించమని ఫోర్స్ చేస్తే బాగుండదు. ఇది తిరుమల ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనదారుల వ్యవహార శైలి. తిరుపతి నుంచి తిరుమల ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు పలు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని అటు టీటీడీ ఇటు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఘాట్ రోడ్లో వెళ్లే ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వెళ్లాలని టీటీడీ చాలా ఏళ్లుగా నిబంధనలను కఠినంగా అమలు చేస్తుంది. అయినప్పటికీ ద్విచక్ర వాహనదారులు నిబంధనలు మాత్రం పాటించకుండా హెల్మెట్లను ద్విచక్ర వాహనంలో పెట్టుకుని దర్జాగా వెళ్తున్నారు. వాహనదారుల సేఫ్టీ కోసం అధికారులు నెత్తి నోరు బాదుకుంటున్నా ద్విచక్ర వాహనదారులు మాత్రం నెత్తి మీద హెల్మెట్ లేకుండానే వెళ్తున్నారు. అయితే ఈ అంశంపై తిరుపతి ప్రతినిధి వార్తా కథంసాన్ని అందిస్తుండగా హెల్మెట్ వాహనదారులు అడ్డుకున్నారు. వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించిన తర్వాతనే టోల్ గేట్ దాటాలి. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే అలిపిరి టోల్ గేట్ దాటాలి. అదేవిధంగా ఘాట్ రోడ్లో ఖచ్చితంగా హెల్మెట్తోనే ప్రయాణం చేయాలి. కానీ ఈ నిబంధన అయితే టీటీడీ కఠినతరంగా అమలు చేస్తుంది. కానీ వాహనదారులు మాత్రం పూర్తిగా దాన్ని అమలు చేయడం లేదు. ఈ విషయం మీద బిగ్ టీవీ ఒక పరిశోధనాత్మకంగా అసలు హెల్మెట్ ఎక్కడి వరకు ఎక్కడ ధరిస్తున్నారు, ఎందుకు వారు ధరించడం లేదు అన్న కోణంలో ఒక కథనాన్ని ఎక్స్క్లూజివ్గా ప్రేక్షకులకు అందిస్తుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఏదైతే తిరుపతిలోని అలిపిరి టోల్గేట్ ముందున్న గరుడ వాహనం ముందున్నామో తిరుమలకి వెళ్ళేవారు ఏదైతే వాహనదారులు హెల్మెట్ అయితే వారి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. కానీ హెల్మెట్ మాత్రం ధరించరు. ప్రతిరోజు 5 నుంచి 6,000 మంది ద్విచక్ర వాహనాల మీద పైకి వెళ్తారు, కిందికి వస్తారు. ప్రస్తుతం చూస్తున్నాను చూడ, వారు హెల్మెట్ ఏదైతే బ్యాగ్లో పెట్టుకున్నారు, అంటే హెల్మెట్ మాత్రం ధరించరు. కేవలం హెల్మెట్ను ఏదైతే టోల్గేట్ వద్ద చూపించడానికి మాత్రమే హెల్మెట్ను పెట్టుకున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద ఇలాంటి ఘటనలు ఎలా ఉన్నాయి ముందు అంటే హెల్మెట్ ధరిస్తారా లేదా, హెల్మెట్ ధరించకుండా వెళ్తారా? టోల్గేట్ సిబ్బంది మాత్రం ఎవరయ్యా నువ్వు? ఎవరు నువ్వు ఎవరు టీటీడీ ఆవరణ అడగడానికి? ఎవరు నువ్వు? చెకింగ్ పాయింట్ లో పెట్టాలి కదా, హెల్మెట్ వేసుకోలేదు ఉండదు కదా, చెకింగ్ పాయింట్ లగేజ్ అంతా పెట్టాలి కదా, పెట్టా నుంచి వేసుకుంటావా? మాది టీఆర్పీ అని ఎవరు చెప్పారా? నువ్వెవరు చెప్పు. ఎల్లు మరి ఎందుకు అడ్డమచ్చావు కెమెరాకు? హెల్మెట్ వేసుకోవడం బాధ్యత. హెల్మెట్ వేసుకోకుండా నువ్వు ఎట్లా పోతావు? నువ్వు కాదు, ఆయన వేసుకోవాలా. ఎవడోడు వెహికల్లో ఉన్న వాళ్ళు వేసుకోవాలా? ఏంది నీ గొడవ? హెల్మెట్ వేసుకోమంటే దానికి అంత గొడవ ఏంది? వాయిస్ తీసుకోలేదు నేను. ఆయన గొడవ చేస్తాడు. మేము హెల్మెట్ మీద స్టోరీ చేస్తాం. ఎట్లా తిరుమలలో టోల్ గేట్ దాటాలి, హెల్మెట్ వేసుకోవడం లేదు. టోల్ గేట్ వేసుకోకుండా ఒప్పుకుంటారు ఇలా కాదండి, వాళ్ళు వేసుకోకుండా ఉంటే ఒప్పుకుంటారా? వాహనదారుల సేఫ్టీ గురించే బిగ్ టీవీ చేపట్టిన వార్తా కథనాన్ని ద్విచక్ర వాహనదారులు ఎలా అడ్డుకున్నారో, బిగ్ టీవీ ప్రతినిధితో ఎలా వాగ్వాదానికి దిగుతున్నారో చూశారుగా. ఇది తిరుపతి నుంచి తిరుమల వెళ్లే ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనదారుల పరిస్థితి. ఘాట్ రోడ్డుపై జరిగే ప్రమాదాలపై హైకోర్టు సీరియస్ అయింది. ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేయాలని సూచించింది. అయితే టీటీడీ, ట్రాఫిక్ పోలీసులు ఎంత చెబుతున్నప్పటికీ ద్విచక్ర వాహనదారులు మాత్రం నిబంధనలు పాటించడం లేదు. అయితే కేవలం చెక్ పోస్టుల వద్దనే తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో వాహనదారుల్లో సీరియస్నెస్ రావడం లేదు. రోడ్డు మార్గంలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించితే ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ పై కనీస శ్రద్ధ పెరుగుతుందనే అభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తీవ్రంగా
ఏదైతే రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి, హెల్మెట్ ధరించిన వారు ముఖ్యంగా చనిపోవడం కానీ కోమాలకు వెళ్ళడం కానీ జరుగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో టీటీడీ చాలా కాలంగా తిరుమల వెళ్ళే ద్విచక్ర వాహనంలో వెళ్ళే ప్రతి ప్రయాణికు ఎవరైనా సరే ద్విచక్ర వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలనే ఒక నియమం పెట్టింది. అందుకు నిబంధనగా ఖచ్చితంగా అమలు చేస్తున్న పరిస్థితి. అయితే ద్విచక్ర వాహనదారులు అతి తెలివిగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే ప్రస్తుతం మనం గరుడా సర్కిల్ వద్ద ఉన్నామో, గరుడా సర్కిల్ వద్ద నుంచి తిరుమల వెళ్ళే ప్రయాణికులు చాలామంది హెల్మెట్లు చేతిలో ధరించే తీసుకెళ్తుంటారు. అంటే తలకు పెట్టుకోకుండా కేవలం నెత్తి పక్కన పెట్టుకొని ఏదైతే టోల్ గేట్ వద్ద మాత్రమే ఏదైతే టోల్ గేట్ సిబ్బందికి అటు ఆ సమయంలో ధరించడం కానీ లేకపోతే వారికి చూపించి వెళ్ళడం కానీ జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే రోడ్లో మొత్తం ఘాట్ రోడ్లో మొత్తం ఎలాంటి హెల్మెట్ కూడా ధరించని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే హైకోర్టు సీరియస్గా స్పందించింది, హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి, హెల్మెట్ లేకుండా ఎవరు ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. పోలీసు అధికారులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి. అయితే తిరుమలలో చాలా కాలంగా తిరుమలకు వెళ్ళే ఏదైతే ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను అమలు చేసినప్పటికీ చాలా వరకు హెల్మెట్ ధరించకుండా వెళ్తారు. మనం ప్రస్తుతం అలిపిరిలోనే ఏదైతే గరుడా సర్కిల్ వద్ద ఉన్న ఎంట్రీ వద్ద ఉన్నామో, ఎంట్రీలో వెళ్ళే వాళ్ళు చాలా మంది హెల్మెట్ పెట్టుకోకుండానే లోపలికి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి టీటీడీ పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది, మధ్యలో తనిఖీలు నిర్వహించినప్పటికీ ఏమాత్రము నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ద్విచక్ర వాహనదారులు. ఇందుకు సంబంధించి తిరుపతి ట్రాఫిక్ విభాగం కానీ తిరుమల ట్రాఫిక్ విభాగం కానీ చాలా సీరియస్గా చర్యలు తీసుకున్నప్పటికీ హెల్మెట్ మాత్రం ధరించకుండా నిర్లక్ష్యంగానే వస్తుంటారు. అదేవిధంగా పైనుంచి ఘాట్ రోడ్లో వచ్చే వారికి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే దిగువ ఘాట్ రోడ్లోనే చెక్ పోస్ట్ వద్ద ఉన్నాం. మనం చూద్దాం అసలు ఎంతమంది ప్రయాణికులు పైనుంచి ద్విచక్ర వాహనంలో వచ్చేవారు, ఎంతమంది ఏదైతే ఇటు హెల్మెట్ ధరించి వస్తారో చూద్దాం. మొత్తం మీద అయితే హెల్మెట్ ధరించకుండా వచ్చే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. ద్విచక్ర వాహనాలు రోజు 5 నుంచి 6 వేల మంది పైకి వెళ్ళడం కానీ కిందికి వెళ్ళడం కానీ టూ వీలర్స్ చేస్తుంటారు. అయితే చాలామంది పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు టోల్ గేట్ వద్ద ఏదైతే కింద ఉన్న టోల్ ప్లాజా వద్ద తనిఖీలు పూర్తయిన తర్వాత అటు దాటిన వెంటనే అర సెకండ్ కూడా ఉండకుండా ఏదైతే హెల్మెట్ తీసివేసి పైకి వెళ్ళడం జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే వాహనదారులు ఏదైతే ద్విచక్ర వాహనదారులు పూర్తి స్థాయిలో హెల్మెట్ను వినియోగించరు. కేవలం నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వారు హెల్మెట్ను పక్కన పెట్టుకొని వస్తుంటారు. కానీ మనం చూడవచ్చు ఎవరు హెల్మెట్ వేసుకొని పరిస్థితి. పైనుంచి వచ్చేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, పైకి వెళ్ళేవారు కూడా హెల్మెట్ ధరించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యంగా తమ ప్రయాణాన్ని వారు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణాలు మాత్రం ఘాట్ రోడ్లో వెనక నుంచి వచ్చే వాహనాల శబ్దాలు వినపడవు, అందువల్ల ఏదైతే మేము హెల్మెట్ ధరించమని చెప్తారు. అయితే మొత్తం మీద ఈ విషయంలో టీటీడీ కానీ అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు ఏదైతే తిరుమల ట్రాఫిక్ పోలీసు కానీ తిరుపతి ట్రాఫిక్ పోలీసు కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మధ్యలో ఎక్కడికెక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారి మీద ఖచ్చితంగా జరిమానా విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఘాట్ రోడ్ అత్యంత ప్రమాదకరమైన ప్రయాణము, ఈ ప్రయాణంలో కూడా హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే హెల్మెట్ నిబంధనల మేరకు టోల్ గేట్ వద్ద హెల్మెట్ ధరించినట్లు అక్కడ మాత్రం సిబ్బందికి హెల్మెట్ ధరించి టోల్ గేట్ దాటుతారు. దాటిన తర్వాత ఏమాత్రం హెల్మెట్ ధరించకుండా వెళుతున్న పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇది ఏదైతే తిరుమల ఘాట్ రోడ్లో పైకి వెళ్ళే ప్రయాణికులు, కిందికి వచ్చే ద్విచక్ర వాహనదారులు, పైకి వెళ్ళే ద్విచక్ర వాహనదారులు చేస్తున్న పని. ఈ పనిలో వారిలో మార్పు రావాలి. వారిలో మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా నిబంధనలే కాకుండా మధ్యలో కూడా తనిఖీలు నిర్వహించాలి. అదేవిధంగా పైనుంచి కిందికి దిగేటప్పుడు కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలంటూ ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. అయితే తమ ప్రాణాలు కాపాడటానికే అధికారులు హెల్మెట్ ధరించమని అడుగుతున్నారే అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ద్విచక్ర వాహనదారులు గుర్తించినంత వరకు జరిగే రోడ్డు ప్రమాదాల్లో వారి ప్రాణాలు కోల్పోవలసిందే. నిబంధనలు ఎంత కఠినతరం చేసినా లాభం ఉండదనేది కాదనలేని వాస్తవం. హెల్మెట్ ధరించాలని